రాజ్ న్యూస్ 5 కి స్వాగతం. నా పేరు సుమలత. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి నేతల కక్ష సాధింపు చర్యలు, వైసీపీ నేతల ఆస్తులే లక్ష్యం. ఎటువంటి నోటీసులు లేకుండా 42వ డివిజన్ వైసీపీ కార్యాలయం కూల్చివేత. ప్రతి చోట దాడులే. ఈరోజు నాకు జరిగింది, మొన్న దుర్గారావు గారికి జరిగింది, నిన్న కొండపల్లి విజయ్ గారికి జరిగింది. ఈరోజు నా పార్టీ ఆఫ్ మీద దాడి చేశారు. అంతకుముందు నందేప్ జగదీష్ గారు ఒక బిల్డింగ్ మీద దాడి చేశారు. ఏంటండి ఇది? అధికారం వచ్చింది, సంతోషం. ప్రజల తీర్పుని మేము పూర్తిగా కూడా అంగీకరిస్తున్నాము. చక్కగా పరిపాలన చేయండి, ప్రజలకి సంక్షేమాన్ని అందించండి, అభివృద్ధి చేయండి. ఎందుకంటే టీడీపీ పార్టీ వాళ్ళందరూ కూడా వైసీపీ పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళందరినీ కూడా ఒక శత్రువుని చూసినట్టు చూస్తూ ఉన్నారు. మేము ఏ రోజు అలా చూడలేదే. రెడ్డి అన్న పేరు ఉంటే చంపేస్తారంట వాళ్ళని. ఏం చేస్తారండి? ఇదే వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి పేరు అనకాల రెడ్డి ఉంది కదా, రెడ్డి అనేవాడిని సెంటర్లో కూర్చొనేవాడంట. ఆయన కూడా రెడ్డేగా, కూర్చొనేవాడని ఎలా చెప్తాడు? ఏదన్నా మాట్లాడితే 10 మంది రౌడీ మొక్కలు ఇక్కడ పెట్టుకుని కూర్చుంటున్నాడు. రోజు పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళని ఏదో చేయాలట. ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు చూడండి, ఇప్పుడు కూడా పక్కనే ఉన్నారు. అతని పక్కనే 10 మంది రౌడీ మొక్కలు తెచ్చి ఇక్కడ పెట్టుకుని దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి, నాకు న్యాయం జరిగే వరకు, నాకు నష్టపరిహారం చెల్లించడం కానివ్వండి, లేదంటే నా పార్టీ ఆఫీస్ ని దాడి చేసినందుకు అతనికి కఠినంగా శిక్షించే వరకు నేను ఇక్కడే కూర్చొని ధర్నా చేస్తాను. మరి ఏ నాయకులు వస్తారో, ఏ అధికారులు వచ్చి నాకు న్యాయం చేస్తారో అనేది నేను కూడా చూస్తాను. దయచేసి అధికారులు కానివ్వండి, ప్రభుత్వాన్ని కానివ్వండి, నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, ఖచ్చితంగా ఈరోజు నాకు న్యాయం జరగాలి. స్టేషన్లో కేసులు పెడితే ఎందుకు తీసుకోవట్లేదు? ఎప్పుడు స్టేషన్కి వెళ్ళినా సరే స్టాఫ్ లేదు, పోలీసులు లేరు, అక్కడికి వెళ్ళారు, ఇక్కడే ఏమంటే ఒక కేసు తీసుకుని ఒక పర్సన్ ఎందుకండి యాక్షన్ తీసుకోవడానికి అవ్వదు? గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మా తరఫున ఎవరైనా తప్పు చేస్తుంటే నిరభ్యంతరంగా లాక్కెళ్ళి స్టేషన్లో పెడితే ఏం మాట్లాడే వాళ్ళం కాదు, ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి. ఈ రోజు నిజంగా తప్పు చేసినా సరే పార్టీ సింబల్ ఉంటే, పచ్చ బిల్లు ఉంటే వాళ్ళని ఏమి అనొద్దు, వాళ్ళని ఏమి చేయొద్దని చెప్పేసి పైన వాళ్ళే చెప్తా ఉంటే కింద వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి పేటర్ అయిపోతున్నారు. అంటే అదే కారణం. ఈరోజు మీరు చూడొచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలు వైఎస్ఆర్సీపీ పోలు, వైఎస్ఆర్సీపీ 3 రంగుల ఎంత బరి తెగించుండే దానికి టీడీపీ జెండా కడతాడు వాళ్ళ అతను. అంటే నా దగ్గర టీడీపీ జెండా ఉంది, నా బిల్డింగ్ దగ్గరికి ఎవడొచ్చినా సరే నన్నేం పీకలేరని చెప్పేసి చెప్పడానికి సింబాలిక్ గా అక్కడ జెండా పెట్టాడు. ఇదొక్కటి సరిపోదండి మీకు? ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అతనికి? ఎవరు ఇక్కడ నిలబడి ఈరోజు అతను పని చేపిస్తున్నారు? ఈ రోజు నన్ను ఎవరు రౌండ్కి లాగాలని ప్రయత్నిస్తా ఉన్నారని చెప్పేసి అసలు సంబంధమే లేకుండా నా భర్త మీద కేసులు పెట్టారు, షీట్లు ఓపెన్ చేశారు, బయటికి వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఇదేనా మీరు చేయాల్సిన రాజకీయం, పరిపాలన? ఏం తప్పు చేశారండి? మేమేం మాట్లాడినా, ఏం చేసినా సరే బయటికి రావడం ఆలస్యం, వండేదో చేసేయండి అంటున్నారంట. చేయండి, ఏం చేస్తారో చేయండి, అన్నిటికీ సిద్ధపడే ఉన్నాం. మీరు ఏం చేసినా, చంపినా, తిట్టినా, కొట్టినా అన్నింటినీ ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఈ రోజు ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కోగల సత్తా నాకుంది, నా ఫ్యామిలీకి ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను.